హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తం 274 మంది ఈ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 229 మంది ప్యాసింజర్లు, 12 మంది విమాన సిబ్బంది. ఆ విమానం ఏదైతే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్‌పై పడిందో, దీనివల్ల ఆ బిల్డింగ్ కింద ఉన్నవారు 33 మంది. మొత్తం ఈ రోజుతో కలిపి మృతి చెందిన వారి సంఖ్య 274కు చేరుకుంది. ఈ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కలిచివేసింది, దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాద ఘటనలో 229 మంది ప్యాసింజర్లు కన్నుమూశారు. 12 మంది సిబ్బంది కన్నుమూశారు. బిల్డింగ్ మీద పడడంతో, హాస్టల్ మీద పడడంతో 33 మంది మరణించారు. అక్కడ కిందున్నవారు కూడా. అయితే ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇది మరో విషాదం. అయితే విమాన ప్రమాద ఘటనలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బతికాడు. రమేష్ విశ్వాస్ కుమార్. ఒక్కడు 11 నంబర్ సీట్ దగ్గర కూర్చున్నటువంటి రమేష్ విశ్వాస్ కుమార్ ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటపడి, సీట్ బెల్ట్ ఊడిపోవడం వల్ల బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఎన్నో విషయాలు బయటికొస్తున్నాయి ఒక్కొక్కటిగా. అయితే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసింది. ఇది మరో విషాదం. ప్రమాదానికి ముందు ఆ ఫ్లైట్ ఎక్కలేక ప్రాణాలు దక్కించుకున్న వారు కొందరైతే, కొంతమంది అదే రోజున వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారు మరికొంతమందున్నారు. ఇలా ఎన్నో విషాద ఘటనలు, కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన లక్కీ నంబర్ 1206 అదే రోజున ఆయన లండన్‌కి వెళ్లేందుకు విమానాన్ని బుక్ చేసుకున్నారు. అదే ఆయన డెత్ నంబర్‌గా మారింది. విజయ్ రూపానీ 2016 నుంచి 21 వరకు గుజరాత్ సీఎంగా పనిచేశారు. బర్మాలో జన్మించారు విజయ్ రూపానీ. ఆగస్టు 22, 1956న బర్మా నుంచి ఆయన కుటుంబం గుజరాత్‌కి వలస వచ్చింది 1956 తర్వాత. 1987లో రాజ్‌కోట్ మేయర్‌గా, తర్వాత రాజ్‌కోట్ కార్పొరేటర్ దగ్గర నుంచి మేయర్‌గా పనిచేశారు ఆయన 1987 తర్వాత. బీజేపీలో చాలా క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి. 2014లో మొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టారు. 16లో సీఎం అయ్యారు. గుజరాత్ బీజేపీ అధ్యక్ష పదవి పగ్గాలు కూడా చేపట్టి సీఎంగా గూడా పనిచేశారు. 5 ఏళ్ల పాటు సేవలందించారు. అటువంటి ఎంతో క్లీన్ చిట్ ఉన్నటువంటి విజయ్ రూపానీ విమాన ప్రమాదంలో కన్నుమూయడం ఆ రాష్ట్రంతో పాటు దేశాన్ని కలిచివేసింది. అయితే విజయ్ రూపానీకి సంబంధించి ఆయన లక్కీ నంబర్ 1206గా చెప్తుంటారు. ఆయన కారు, ఆయన వ్యక్తిగత వాహనాలకు కూడా 1206 అనే ఉంటుంది. 1206 ఫ్లైట్‌లో విజయ్ రూపానీ ఉన్నటువంటి ఫోటో ఒక ప్యాసింజర్ సెల్ఫీ తీసుకోవడంతో ఆయన ఆ ఫోటోలో కూడా పడ్డారు. 1206 ఇది విజయ్ రూపానీ లక్కీ నంబర్. ఆయన అదే రోజున 12 జూన్ అదే రోజున ఆయన లండన్‌కి విమానాన్ని బుక్ జేసుకున్నారు. అయితే ఈ లక్కీ నంబర్ ఈ విషయంలో మాత్రం కలిసి రాలేదు. ఏదైతే విజయ్ రూపానీ వ్యక్తిగత వెహికల్స్ అన్నిటికి ఉండే 1206 లక్కీ నంబర్. అది మాత్రం ఈయనకు కలిసి రాలేదు. విమాన ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. విజయ్ రూపానీకి కొడుకు గూడా ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు ఒక లండన్‌లో చదువుతున్నారు. లండన్‌లో ఉన్న కుమార్తె దగ్గరికి వెళ్లేందుకే ఆయన 12వ తారీఖు ఫ్లైట్ బుక్ జేసుకున్నారు. ఇదే ఫ్లైట్‌లో ఆయన కన్నుమూశారు. అయితే మృత్యువు వెంటాడిందనే చెప్పొచ్చు విజయ్ రూపానీని. ఎందుకంటే గతంలో 2 సార్లు ఒకే నెల వ్యవధిలోనే 2 సార్లు లండన్‌కి వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకొని ఆయన క్యాన్సెల్ చేసుకున్నారు. ఇదే ఏడాది మే నెలలో ఆయన లండన్‌కి వెళ్లేందుకు ఒకసారి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని క్యాన్సెల్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జూన్ 5న మరోసారి లండన్‌కి వెళ్లేందుకు, భార్యతో కలిసి లండన్ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. అహ్మదాబాద్ నుంచి వెళ్లేందుకు. కానీ వెస్ట్ లుధియానాలో ఎన్నికల సందర్భంగా దాన్ని కూడా క్యాన్సెల్ చేసుకొని భార్యను ఒక్కరినే ఆయన లండన్ పంపించారు. విజయ్ రూపానీ ఆగిపోయారు. మళ్ళీ 12వ తారీఖు లండన్‌కు మూడోసారి ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. కానీ విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆయన కన్నుమూశారు ప్రమాదంలో. నిన్న ప్రధాని మోదీ గూడా విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంతో లక్కీ నంబర్‌గా ఆయనకు జీవితాంతం ఉన్నటువంటి, అంటే ఆయన ఉన్న బతుకున్న రోజులు లక్కీ నంబర్‌గా ఉన్నటువంటి 1206 ఆయన వ్యక్తిగత వెహికల్స్ గాని, ఆయన న్యూమరాలజీని ఎక్కువగా నమ్మేవారు. అంటే ఆ 1206 నంబర్‌ని ఎక్కువగా నమ్మేవారు. కానీ మృత్యువు వెంటాడింది ఆ 1206 నంబర్ తోటే. అదే రోజున ఆయన ప్రయాణించి జూన్ 12 ఆరో నెల అదే రోజున ఆయన ప్రయాణించి కన్ను మూసారాయన. ఇది మాత్రం ఆయన డెత్ నంబర్‌గా మారిపోయిందని ఒక చర్చ నడుస్తుంది. అయితే ప్రస్తుతానికి విజయ్ రూపానీ ఏదైతే రెండు సార్లు క్యాన్సెల్ చేసుకున్నా గాని మూడోసారి ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్తుండగా ప్రమాదంలో ఆయన కన్నుమూయడం అనేది వాళ్ళ కుటుంబంలో తీరని విషాదం నింపింది. అంటే ఈ మృత్యువు ఆయనను వెంటాడినట్టే చెప్పుకోవచ్చు. విజయ్ రూపానీ గాకుండా అహ్మదాబాద్‌కు చెందిన దంపతులు కూడా జూన్ 5న టికెట్ బుక్ చేసుకొని క్యాన్సెల్ చేసుకున్నారు. మళ్ళీ జూన్ 12న బుక్ చేసుకోవడంతో ఆ ప్రమాద ఘటనలో వాళ్ళు చనిపోయారు. ఈ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఒకరు ట్రైన్ మిస్ అవ్వడం వల్ల ప్రాణాలు దక్కించుకున్న వారైతే మరొకరు, మరికొంతమంది లండన్ వెళ్తూ లండన్ నుంచి వస్తూ ఇలా లండన్ నుంచి ఇక్కడికి వచ్చి బంధువులను కలిసి వెళ్తూ ఈ ప్రమాద ఘటనలో ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. కానీ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ విషయంలోనూ ఇదే జరిగింది. 2 సార్లు టికెట్ క్యాన్సెల్ చేసుకున్న ఆయన మృత్యువు వెంటాడింది. 12/6 ఈ లక్కీ నంబర్ డెత్ నంబర్‌గా మారిపోయింది ఆయనకు. ఇది భుజ తీరని విషాదం ఆయన కుటుంబంలోనూ తీరని విషాదం నెలకొంది. లండన్‌లో చదువుతున్నటువంటి ఆయన కుమార్తెను చూసేందుకు
అంటే అంతకుముందే జూన్ 5న భార్యను పంపించారు. ఈయన ఆగిపోయారు. జూన్ 12న మరోసారి టికెట్ బుక్ చేసుకొని వెళ్తూ ప్రమాద ఘటనలో చనిపోయారు. మొత్తంగా విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరుకుంది. ఈరోజు విమాన తోక భాగంలోనూ ఒక డెడ్ బాడీ కనిపించడం. 2 ఇంజిన్‌లు ఫెయిల్ అయిపోయి బ్లాస్ట్ అయిన తర్వాత మొత్తం కాలిపోయి ఒక భయానకమైన విషాదం ఇది. విమానం తోక భాగంలో గూడా ఈరోజు మరొక డెడ్ బాడీని ఎయిర్ హోస్టెస్‌గా భావిస్తున్నారు అధికారులు. ఆ డెడ్ బాడీని గూడా ఇవాళ గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. మొత్తంగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దేశంలో గత 5 ఏళ్లలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే భారీగా అతిపెద్ద విమాన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే విజయ రూపానికి ఎంతో ఖర్చొచ్చినటువంటి లక్కీ నంబర్ 1206 ఆయన మరణాన్ని రాసింది ఆ లక్కీ నంబర్. ఆయన మృత్యువు వెంటాడింది. అదే లక్కీ నంబర్ ఆయన డెత్ నంబర్‌గా మారిపోయింది. థాంక్ యూ.